హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'అనుకోని బంధం' పార్ట్ 6. మరి కథలోకి వెళ్తే, విక్రమ్ గొంతు వినగానే అన్నపూర్ణ గారు అతని వైపు చూశారు. ఆమె కళ్ళల్లో ఆక్రోశం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చావా కన్నా, హనీమూన్ ఎలా జరిగింది? నువ్వు లేని ఈ వారం రోజుల్లో మన ఇంటి పరువును, ఆస్తిని రోడ్డు మీదకు లాగడానికి 25 నాటి ఒక శని మళ్ళీ తిరిగి వచ్చిందిరా అంటూ ఆ వ్యక్తి వైపు కోపంగా చేయి చూపించారు అన్నపూర్ణమ్మ. విక్రమ్ ఆ వ్యక్తి వైపు చూశాడు. అతని కళ్ళలో ఎక్కడ పశ్చాత్తాపం లేదు, ఒక పొగరు మాత్రమే ఉంది. విశ్వనాథ్ గారు నెమ్మదిగా లేచి విక్రమ్ దగ్గరికి వచ్చి, విక్రమ్, ఇతను మహేంద్ర, మీ తాతయ్య గారు తమ్ముడు కొడుకు, అంటే వరుసకు నీకు బాబాయ్ అవుతాడు అని పరిచయం చేశాడు. విక్రమ్ చిన్నప్పుడు ఎప్పుడో విన్న పేరది. మహేంద్ర అంటే ఆ రోజు తాతయ్య గారి సంతకాలు ఫోర్జరీ చేసి మన ఆస్తులను తన పేరు రాయించుకోవాలని చూసి నానమ్మ చేతిలో చెంపదెబ్బ తిని ఇంట్లోంచి గెంటేయబడిన వ్యక్త అన్న ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్. సోఫాలో కూర్చున్న మహేంద్ర పెద్దగా నవ్వాడు. వెరీ గుడ్ అబ్బాయి, నీ గతం బాగానే గుర్తుంది. అవును, ఆ రోజు మీ నాన్నమ్మ నన్ను అనాథలా ఈ ఇంటి నుంచి గెంటేసింది. నా తండ్రికి రావాల్సిన న్యాయమైన ఆస్తిని నాకు దక్కకుండా చేసింది. మీ నాన్ను ఈ కోట్లకు అధిపతిని చేసింది. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా విక్రమ్. ఆనాడు చేతులు కట్టుకుని నిలబడిన మహేంద్రను కాదు నేను. ఇప్పుడు ఈ అన్నపూర్ణ నిలయం పునాదుల్ని కదిలించి ఆధారాలతో వచ్చాను. తన పక్కన ఉన్న బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి ఒక పాత దస్తావేజుని తీసి టేబుల్ మీద వేశాడు. విక్రమ్ కోపంగా ముందుకు వెళ్ళి, మా ఇంట్లో కూర్చుని మమ్మల్ని బెదిరిస్తావా? నీలాంటి ఫ్రాడ్స్ తీసుకువచ్చే ఫేక్ డాక్యుమెంట్స్ చూసి భయపడే స్థాయిలో మేము లేము. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని గట్టిగా అరిచాడు. కాని మహేంద్ర ఏమాత్రం భయపడకుండా మరింత దర్జాగా సోఫా కానుకున్నాడు. అది ఫేక్ డాక్యుమెంట్ కాదు విక్రమ్. మీ నాన్నకి, మీ నాన్నమ్మకి బాగా తెలిసిన డాక్యుమెంట్. ఇది మీ తాతయ్య రాసిన అసలైన వీలునామా. ఇందులో ఆయన స్పష్టంగా రాశారు, ఈ ఇల్లు విక్రమ్ గ్రూప్స్కి పునాది అయిన ఆనాటి మొదటి ఫ్యాక్టరీ స్థలం, ఇవన్నీ నా తండ్రి పేరు మీద రిజిస్టర్ అయ్యాయని. అంటే లీగల్గా ఈ బంగ్లాలో సగం భాగం, విక్రమ్ గ్రూప్స్ లాభాల్లో సగం వాటా నాకే చెందుతాయి. కావాలంటే ఈ కాపీని మీ లాయర్స్తో చెక్ చేయించుకోండి. ఒరిజినల్ నా దగ్గర భద్రంగా ఉంది అని ఎంతో కసిగా చెప్పాడు మహేంద్ర. ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గారు ఆయాసపడుతూ, అదంతా అబద్ధం విక్రమ్. ఆ వీలునామా ఎప్పుడో చెల్లిపోయింది. వాడు మళ్ళీ ఏదో మాయ చేసి ఈ దొంగ పేపర్ సృష్టించాడు. మామగారు నా చేతుల మీదుగానే అన్ని హక్కులు విశ్వనాథ్కి బదిలీ చేశారు అని ఆక్రోశంగా అరిచాడు. విక్రమ్ వెంటనే ఆ పేపర్స్ తీసుకొని చదివాడు. అందులో ఉన్న లీగల్ టర్మ్స్, తాతయ్య సంతకం అన్ని పక్కగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. విక్రమ్ ముఖం సీరియస్గా మారింది. ఒక అబద్ధాన్ని లీగల్గా ఎలా నిజం చేయాలో తెలిసిన క్రిమినల్ బ్రెయిన్ మహేంద్రదని అతనికి అర్థమైంది. ఏంటి విక్రమ్, ముఖం పాలిపోయింది. మీ ముఖాల్లో ఈ భయం చూడాలని 25 ఏళ్లుగా ఎదురు చూశాను. అప్పట్లో మీ నాన్న అప్పుల పాలైతే రామారావు అనే ఒక పిచ్చి మాస్టర్ ఆదుకున్నాడని మీరు బతికిపోయారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు. నేను కోర్టుకు వెళ్తే 5 నిమిషాల్లో ఈ ఆస్తులు నా పేరు మీదకు మారుతాయి. మీడియాకి ఈ విషయం తెలిస్తే విక్రమ్ గ్రూప్స్ పరువు బజారున పడుతుంది. అందుకే మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను అని లేచి నిలబడ్డాడు మహేంద్ర. అతను విక్రమ్ దగ్గరకు వచ్చి కళ్ళలోకి చూస్తూ, ఒకటి, ఈ అన్నపూర్ణ నిలయాన్ని అడ్డంగా గోడ కట్టి 2 భాగాలు చేయాలి. నా వాటా నాకు రాసివ్వాలి. 2, విక్రమ్ గ్రూప్స్లో 50% షేర్స్ రేపటికల్లా నా పేరు మీదకు బదిలీ అవ్వాలి. ఈ 2 జరగకపోతే రేపు ఉదయం మీ ఇంటి ముందు లాయర్లు, ప్రెస్ వాళ్ళు ఉంటారు. డిసైడ్ చేసుకోండి అని బెదిరించాడు. మహేంద్ర మాటలకు కీర్తి భయంతో జానకిని పట్టుకుని ఏడటం మొదలుపెట్టింది. విశ్వనాథ్ గారు కూడా ఈ అకస్మాత్క దాడికి తలొగ్గి ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ, ప్రాణం పోయినా నా ఇల్లు వాడికి రాసివ్వను. ఈ ఇంటిని ముక్కలు చేయటం కంటే నన్ను చంపేయండి అంటూ ఛాతి పట్టుకుని విలవిల్లాడారు. విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. మహేంద్ర కాలర్ పట్టుకోవడానికి ముందుకు అడుగు వేశాడు. అహంకారంతో విర్రవీగుతున్న ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలని అతని రక్తం మరిగిపోతుంది. కాని సరిగ్గా అప్పుడు వెన్నెల చెయ్యి విక్రమ్ భుజాన్ని తాకింది. విక్రమ్ గారు ఆగండి అని ఎంతో ప్రశాంతంగా కాని గంభీరంగా అంది వెన్నెల. ఆమె గొంతులోని స్థిరత్వం,
విక్రమ్ అడుగులను ఆపేసింది. వెన్నెల తన భర్తను పక్కకు నెట్టి నేరుగా అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళింది. టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాస్ తీసుకుని స్వయంగా ఆమెకు తాపింది. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా నిమురుతూ భరోసా ఇచ్చింది. అన్నపూర్ణమ్మ గారి శ్వాస కొద్దిగా కుదిరపడింది. ఆ తర్వాత వెన్నెల నెమ్మదిగా లేచి మహేంద్ర వైపు తిరిగింది. ఆ ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఒక మధ్యతరగతి ఆడపిల్లకు సహజంగా ఉండే బెదురు అస్సలే లేదు. ఒక మహారాణి తన కోటను కాపాడుకోవడానికి శత్రువు ముందు ఎంత టీవీగా నిలబడిందో అలా నిలబడింది వెన్నెల. మహేంద్ర గారు, మీరు ఏ వీలునాం పట్టుకుని వచ్చారో, దాన్ని ఎవరు సృష్టించారో మాకు అనవసరం. మీకు బంధాలను పంచుకోవటం కోసం ఈ ఇంటి గడప తొక్కితే నేను మీకు వదినగా కాళ్ళు కడిగి స్వాగతం పలికేదాన్ని. కానీ మీరు పగతో ఆస్తులు పంచుకోవడానికి, బెదిరించడానికి వచ్చారు. కాబట్టి ఈ ఇంటి కోడలుగా మీకు ఒక మాట చెబుతున్నాను అంది వెన్నెల. మహేంద్ర వ్యంగ్యంగా నవ్వి, ఓహో, ఈ పిల్ల ఎవరు? రామారావు కూతురు వెన్నెలే కదా. విక్రమ్ తన స్థాయి మరచి నిన్ను చేసుకున్నాడని విన్నాను. ఆస్తుల గురించి, కోట్ల గురించి నీకేం తెలుస్తుంది పిచ్చి తల్లి? మోసుకొని వంటగదిలోకి వెళ్ళు అని చులకనగా అన్నాడు. విక్రమ్ వెంటనే ముందుకు వచ్చి, మైండ్ యువర్ లాంగ్వేజ్ మహేంద్ర, ఆమె నా భార్య. ఆ మాటే నా మాట. ఈ ఇంటి వ్యవహారాలు మాట్లాడే పూర్తి హక్కు ఆమెకు ఉంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. విక్రమ్ తన్ను వెనకేసుకురావటం వెన్నెలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. వెన్నెల తిరిగి మహేంద్రతో మాట్లాడుతూ, చూడండి మహేంద్ర గారు, ఈ ఇల్లు ఇటుకలతో సిమెంట్తో కట్టింది కాదు. అన్నపూర్ణమ్మ గారి త్యాగాలతో, ఆమె సంకల్పంతో కట్టింది. దాన్ని ముక్కలు చేసే హక్కు దేవుడికి లేదు. మీరు కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. ప్రెస్ని పిలుస్తారా? పిలవండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడు కాగితాల మీద ఉండదు, కాలం దగ్గర ఉంటుంది. మీరు తెచ్చిన వీలునామా నిజమో అబద్ధమో తేలడానికి కోర్టుకి ఏళ్లు పడుతుంది. అంతవరకు మీరు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. మమ్మల్ని భయపెట్టి ఆస్తులు లాక్కోవచ్చని మీరు కళ్ళు కంటుంటే ఆ కళ ఈరోజే జరిగిపోయిందని గుర్తుంచుకోండి. ప్లీజ్ గెట్ అవుట్ అని తన కుడి చేతిని గుమ్మం వైపు చూపిస్తూ కరాఖండిగా చెప్పింది వెన్నెల. మహేంద్రకు ఆశ్చర్యంతో పాటు కోపం ముంచుకొచ్చింది. విక్రమ్ కానీ విశ్వనాథ్ కానీ తనతో వాదిస్తారనుకున్నాడు. కానీ ఒక సామాన్యమైన అమ్మాయి తన ప్లాన్ని ఇంత ధైర్యంగా ఎదుర్కొంటుందని అతను ఊహించలేదు. చాలా ధైర్యం అమ్మాయి నీకు. కానీ ఈ ధైర్యం ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తాను. ఈ ఇల్లు నేను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. లీగల్గా నాకు ఈ కాంపౌండ్లో ఉండే హక్కు ఉంది. మీ ఇంటి ఆవరణలోనే ఉన్న ఆ గెస్ట్ హౌస్లో నేను ఉంటాను. 48 గంటలు, మీకు 48 గంటల సమయం ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు రోడ్డు మీద ఉండటం ఖాయం అని వార్నింగ్ ఇచ్చి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయట ఉన్న గెస్ట్ హౌస్ వైపు నడిచాడు మహేంద్ర. అతను వెళ్ళగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక దీర్ఘమైన నిట్టూర్పు ఇడిచారు. కానీ గుండెల్లో ఒక భయం మాత్రం అలాగే ఉండిపోయింది. అన్నపూర్ణమ్మ గారికి మళ్ళీ బీపీ పెరిగి తల తిరిగినట్టుగా అవటంతో విక్రమ్ వెంటనే ఆమెను ఎత్తుకుని ఆమె గదిలోకి తీసుకెళ్లాడు. డాక్టర్కి ఫోన్ చేసి రప్పించారు. డాక్టర్ ఆమెను చెక్ చేసి, ఆవిడకు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వల్ల ఇలా అయ్యింది. ఇంకొకసారి ఇలాంటి టెన్షన్ పడితే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి ఆమెను ప్రశాంతంగా ఉంచండి అని ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. జానకి, కీర్తి, విశ్వనాథ్ గారు అందరూ అన్నపూర్ణమ్మ గారి గదిలోనే ఆమె పక్కన దిగులుగా కూర్చుని ఉన్నారు. రాత్రి 11 గంటలు. విక్రమ్ వెన్నెల వాళ్ళ గదిలోకి వచ్చారు. హనీమూన్ ట్రిప్లో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ జీవితం ఒక్క రోజులోనే మళ్ళీ సమస్యల వలయంలో చిక్కుకుందని ఇద్దరికీ అర్థమైంది. విక్రమ్ సూట్ తీసి విసిరేసి సోఫాలో తల పట్టుకుని కూర్చున్నాడు. అతని మనసంతా గందరగోళంగా ఉంది. డాక్యుమెంట్స్ నిజమైతే తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో అతనికి అర్థం కావటం లేదు. వెన్నెల మెల్లగా అతని దగ్గరకు వెళ్ళి అతని పక్కన కింద కూర్చుంది. విక్రమ్ చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. విక్రమ్ ఆమె వైపు కన్నీళ్లతో చూసి, మన సంతోషం ఎవరి కన్ను కుట్టిందో వెన్నెల. అప్పుడే మాయ, ఇప్పుడు ఈ మహేంద్ర. నానమ్మ ఆరోగ్యం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఈ వయసులో ఆమెను రోడ్డు మీద నిలబెట్టలేను. ఆ మహేంద్రగా అడిగింది ఇచ్చేద్దామా వెన్నెల? ఇల్లు పోతే పోని, నానమ్మ ప్రాణాలు ముఖ్యం కదా. అంత నిస్సహాయతను వ్యక్తపరిచాడు. వెన్నెల
అతని కన్నీళ్లు తుడిచి ఎంత మృదువుగా కాని స్థిరంగా చెప్పింది. విక్రమ్ గారు, మీరు మళ్ళీ ధైర్యం కోల్పోతున్నారు. ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ అన్నపూర్ణమ్మ గారికి ఆ ఇల్లే ప్రాణం. ఆ ఇంటిని 2 ముక్కలు చేసి మహేంద్రకి ఇస్తే ఆమె జీవోత్సవంలా మారిపోతారు. మనం భయపడతనికి తల వంచకూడదు. నేను ఆ డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా గమనించాను విక్రమ్ గారు. విక్రమ్ ఆశ్చర్యంగా, ఏం గమనించా వెన్నెలా అని అడిగాడు. వెన్నెల తన మొబైల్ ఫోన్ తీసి మహేంద్ర టేబుల్ మీద పెట్టినప్పుడు తను సీక్రెట్గా తీసిన ఆ వీల్నామా ఫోటోలను ఓపెన్ చేసింది. చూడండి విక్రమ్ గారు, ఇది 25 ఏళ్ళ నాటి డాక్యుమెంట్ అని వాడు చెబుతున్నాడు. కానీ ఇందులో వాడిన స్టాంప్ పేపర్ సిరీస్ మరియు ఈ అక్షరాల ఫాంట్ 25 ఏళ్ల క్రితం వాడిన టైప్ రైటర్స్కి చెందినవి కావు. ఇవి రీసెంట్గా డిజిటల్ ప్రింట్తో ప్రింట్ చేయించినట్లు ఉన్నాయి. నేను నా పాత ఆఫీస్లో ఎన్నో డాక్యుమెంట్స్ చూశాను. ఇది పక్క ఫోర్జరీ, కానీ దీన్ని ఎంతో పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అని వివరించింది. విక్రమ్ ఆ ఫోటోలను జూమ్ చేసి చూశాడు. వెన్నెల చెప్పింది నిజమే అని అతనికి కూడా అనిపించింది. అతని కళ్ళల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ఒక సామాన్య గృహిణికి ఉన్న ఈ అబ్జర్వేషన్ స్కిల్ చూసి అతను ఆశ్చర్యపోయాడు. అంటే వారు తెచ్చింది ఫేక్ డాక్యుమెంట్ అంటావా? కానీ దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా వెన్నెలా. ఈలోపు వాడు మీడియాకు వెళ్ళి నానం పరువు తీస్తాడు అన్నాడు కంగారుగా. కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేదు విక్రమ్ గారు. దొంగను దొంగదారిలోనే పట్టుకోవాలి. వాడు 48 గంటల సమయం ఇచ్చాడు కదా. ఆ గెస్ట్ హౌస్లో వాడు ఒంటరిగా లేడు. నేను వస్తున్నప్పుడు చూశాను. అతనితో పాటు ఎవరో ఒక లాయర్ లాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఖచ్చితంగా వీల్నామా ఫోర్జరీ చేసింది వాడై ఉంటాడు. మనం రేపట్లోగా ఆ లాయర్ ద్వారానే నిజం కక్కించాలి. అంతన ప్లాన్ని నెమ్మదిగా విక్రమ్ చెవులు చెప్పింది వెన్నెల. వెన్నెల ప్లాన్ విన్న విక్రమ్ కళ్ళల్లో ఆశ్చర్యం, ఒక అద్భుతమైన నమ్మకం కలిగాయి. ఆమె మాత్రం తొందరపడకుండా సమస్య మూలాలను పట్టుకున్న విధానం అతని కొన్నంత ధైర్యాన్నిచ్చింది. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకొని, నిజంగా నాకంటే తెలివైన భార్య దొరకటం నా అదృష్టం వెన్నెల. నువ్వు చెప్పినట్లు చేద్దాం. ఆ మహేంద్ర గాడి ఆటలు ఈ 48 గంటల్లో ఎలా ముగుస్తాయో వాడికే చూపిస్తాను అని పట్టుదలతో అన్నాడు. మరుసటి ఉదయం ఆ గెస్ట్ హౌస్లో మహేంద్ర, అతని లాయర్ ప్రకాష్ ఇద్దరు కూర్చుని తాగుతూ విజయం సాధించినట్టుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్లకు తెలియదు, వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్లోని ప్రతి కదలికను వెన్నెల సీసీ కెమెరాల ద్వారా గమనిస్తున్నారని. వెన్నెల ప్లాన్ ప్రకారం వాళ్ళ పోర్జరీ కుట్రను వాళ్ళ నోటిని బయట పెట్టించడానికి విక్రమ్ ఒక ఎత్తుగడ వేయబోతున్నాడు. అన్నపూర్ణ నిలయంలో వాతావరణం ఇంకా గంభీరంగానే ఉంది. అన్నపూర్ణమ్మ గారు మంచం దిగి నీరసంగా పడుకుని ఉన్నారు. ఆమెకు సెలెన్ ఎక్కుతుంది. జానకి విశ్వనాథం పక్కనే ఉండి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. కీర్తి కూడా నాయనం పక్కనే కూర్చుని దిగులుగా చూస్తుంది. మహేంద్ర ఇచ్చిన 48 గంటలు గడువులో ఇప్పటికి ఒక రాత్రి గడిచిపోయింది. ఆస్తులు పరువు ఎలా కాపాడుకోవాలో తెలియక కుటుంబం అంతా తీవ్రమైన ఆందోళనలో ఉంది. కానీ పై అంతస్తులో విక్రమ్ మరియు వెన్నెల గదిలో మాత్రం ఒక నిశ్శబ్దమైన యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రమ్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ స్క్రీన్ మీద గెస్ట్ హౌస్ లోపల ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి విక్రమ్ తన సెక్యూరిటీ టీం ద్వారా ఆ గెస్ట్ హౌస్లో రహస్యంగా సీసీ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చాడు. వెన్నెల 2 కప్పుల కాఫీ తీసుకుని వచ్చి ఓ కప్పు విక్రమ్కిచ్చి అతని పక్కనే కూర్చుంది. స్క్రీన్లో మహేంద్ర, అతని లాయర్ ప్రకాష్ ఇద్దరు మాట్లాడుకోవటం వినిపిస్తుంది. చూసావా ప్రకాష్, 25 ఏళ్లుగా ఆ వృద్ధురాలు పెంచుకున్న అహంకారం నిన్నటితో బద్దలైపోయింది. విక్రమ్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఈ పోర్జరీ డాక్యుమెంట్ ముందు తలవంచక తప్పదు. రేపు ఉదయానికల్లా వాళ్ళు నా దారికి రాకపోతే ఈ కాపీని ప్రెస్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ తర్వాత జరిగే డ్యామేజ్తో విక్రమ్ గ్రూప్ షేర్స్ పాతాళానికి పడిపోతాయి అని మహేంద్ర గర్వంగా నవ్వుతూ చెబుతున్నాడు. ప్రకాష్కు నవ్వుతూ, అవును సార్, ఆ డాక్యుమెంటు నేనెంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశానంటే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇది 25 ఏళ్ళ నాటిది కాదని నిరూపించడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈలోపు మీరు వాళ్ళ ఆస్తులు లాక్కోవచ్చు. కానీ మీరు నాకు ప్రామిస్ చేసిన 10 కోట్లు మాత్రం నాకు వెంటనే అందాలి సార్. బయట నాకు అప్పుల వాళ్ళ ఒత్తిడి చాలా ఉంది అని అడిగాడు.
మహేంద్ర చిరాకు పడుతూ, అదంతా నాకు తెలియదు ప్రకాష్. విక్రమ్ నా పేర ఆస్తులు రాసివ్వగానే నీ డబ్బు నీకిస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు అని కసురుకున్నాడు. ఆ మాటలు వింటున్న వెన్నెల ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. ఆమె విక్రమ్ వైపు చూసి, చూసారా విక్రమ్ గారు, నేను చెప్పింది నిజమే కదా. బంధం డబ్బుతో ముడిపడినప్పుడు ఆ డబ్బే వాళ్లను విడదీస్తుంది. మహేంద్రకి ఆస్తుల మీద ఆశ, ప్రకాష్కి 10 కోట్ల మీద ఆశ. ఇప్పుడు మనం ఆ ప్రకాశ్ ఆశని మన ఆయుధంగా వాడుకోవాలి అని తన వ్యూహాన్ని వివరించింది. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఎలా వెన్నెలా, వాడు మహేంద్ర మనిషి కదా, మనకు నిజం చెబుతాడా అని అడిగాడు. చెబుతాడు విక్రమ్ గారు. మహేంద్ర అతనికి 10 కోట్లు ఇస్తానన్నాడు. కానీ ఇంకా ఇవ్వలేదు. ప్రకాశ్ అప్పుల బాధలో ఉన్నాడని అతనే ఒప్పుకున్నాడు. ఎవరైతే డబ్బు కోసం అబద్ధాన్ని సృష్టిస్తారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ డబ్బు ఇస్తే ఆ అబద్ధాన్ని బట్టబయలు చేయడానికి కూడా వెనుకారు. మీరు ఒకసారి ప్రకాష్కి రహస్యంగా కాల్ చేయండి అని మార్గం చూపించింది వెన్నెల. వెన్నెల చెప్పినట్లే విక్రమ్ వెంటనే తన పిఏ రాహుల్కి ఫోన్ చేసి లాయర్ ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మొత్తం 10 నిమిషాల్లో కనుక్కోమని చెప్పాడు. రాహుల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రకాష్కి క్రికెట్ బెట్టింగ్స్లో సుమారు 7 కోట్ల రూపాయల వరకు అప్పు ఉంది. రౌడీలు అతని కోసం వెతుకుతున్నారు. ఆ అప్పు తీర్చడానికి అతను మహేంద్రతో చేతులు కలిపి ఈ పోర్జరీకి పాల్పడ్డాడు. విక్రమ్ పెదవులపై ఒక విజేత నవ్వు కనిపించింది. వెన్నెల, నువ్వు వేసిన బాణం కరెక్ట్గా టార్గెట్కి తగిలింది. ఇప్పుడు చూడు ఈ విక్రమ్ గ్రూప్స్ పవర్ ఏంటో అని చెప్పి వెంటనే తన ఫోన్ నుండి ప్రకాష్ నెంబర్కి కాల్ చేశాడు. గెస్ట్ హౌస్లో ఉన్న ప్రకాష్ ఫోన్ మోగింది. తెలియని నెంబర్ కావటంతో అతను మహేంద్రకు దూరంగా బాత్రూంలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు అని అడిగాడు ప్రకాశం. లాయర్ ప్రకాష్ గారు, నేను విక్రమ్ గ్రూప్స్ అధినేత విక్రమ్ని మాట్లాడుతున్నాను అనేంత గంభీరంగా ఒక సింహం లాంటి స్వరంతో పరిచయం చేసుకున్నాడు విక్రమ్. ప్రకాష్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. ఫోన్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. ఫోన్ కట్ చేస్తే, మీరు క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకున్న 7 కోట్ల అప్పు తీర్చడానికి ఆ రౌడీలు మీకు ఇంకో అవకాశం ఇవ్వరు ప్రకాష్ గారు. వాళ్ళు ఇప్పటికీ మీ ఇంటి ముందు ఉన్నారని నాకు సమాచారం ఉంది అని చాలా కూల్గా బెదిరించాడు విక్రమ్. ప్రకాష్కి చెమటలు పట్టాయి. విక్రమ్ గారు, నా అప్పుల గురించి మీకు ఎలా తెలుసు? నాతో మీకేం పని అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. నాకు అన్నీ తెలుసు ప్రకాష్ గారు. మీరు సృష్టించిన ఆ వీల్నామా ఒక ఫేక్ డాక్యుమెంట్ అని కూడా తెలుసు. మహేంద్ర మీకు 10 కోట్లు ఇస్తానన్నాడు కదా. ఆ ఆస్తులు నా పేరు మీద ఉన్నంతకాలం అతను మీకు 10 రూపాయలు కూడా ఇవ్వలేడు. కానీ మీరు గనక నాకు ఆ డాక్యుమెంట్ అసలు ఫైల్స్ ఇచ్చి మహేంద్రతో ఆ పోర్జరీ గురించి మాట్లాడితే నేను మీకు 20 కోట్లు ఇస్తాను. మీ అప్పులన్నీ క్షణాల్లో తీరిపోతాయి. మీ కెరియర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా లీగల్ టీం చూసుకుంటుంది. ఆలోచించుకోండి అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు విక్రమ్. 10 కోట్లు ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ, పైగా బెట్టింగ్ అప్పుల భయం. ప్రకాష్ మనసు వెంటనే మారిపోయింది. కానీ విక్రమ్ గారు, నీ మహేంద్రతో మాట్లాడితే మీకు ఎలా తెలుస్తుంది? అతనని చంపేస్తాడు అన్నాడు ప్రకాష్ భయంగా. విక్రమ్ నవ్వి, అతను మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీరు వెళ్ళి మహేంద్రను డబ్బుల గురించి నిలదీయండి. మీ మాటలన్నీ నేను వింటూనే ఉంటాను. మీకు నా ఆఫర్ నచ్చితే బాత్రూంలోంచి బయటికి వెళ్ళి పని మొదలు పెట్టండి అని ఫోన్ కట్ చేశాడు విక్రమ్. వెన్నెల ఇదంతా వింటూ విక్రమ్ని ఎంతో ఆరాధనగా చూస్తుంది. మీరు వ్యాపారంలో నెంబర్ 1 ఎందుకయ్యారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది విక్రమ్ గారు. మనసుల బలహీనతను పట్టుకోవడంలో మీకు మీరే సాటి అని మెచ్చుకుంది. విక్రమ్ ఆమెను తన దగ్గరకు లాక్కొని, నా వెనుక నీలాంటి అద్భుతమైన ఆలోచనలు గల భార్య ఉన్నప్పుడు నేను ఎప్పటికీ నెంబర్ 1 స్థానంలోనే ఉంటాను వెన్నెల అనేంత ప్రేమగా చెప్పాడు. కొద్దిసేపటికి బాత్రూంలోంచి బయటకు వచ్చిన ప్రకాష్ సూటిగా మహేంద్ర దగ్గరకు వెళ్ళాడు. సార్, మనం ఈ పోర్జరీ చేసింది కోట్ల ఆస్తుల కోసం. మీరు రేపు ఉదయం కల్లా వాళ్లకు టైం ఇచ్చారు. ఒకవేళ విక్రమ్ తన లాయర్స్తో వచ్చి ఇది ఫేక్ అని నిరూపిస్తే మన పరిస్థితి ఏంటి? నా వల్ల కాస్త నాకు మీరు ఇస్తానన్న 10 కోట్లు ఇప్పుడే నా అకౌంట్లో వేయండి. నేను నా ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఫేక్ వీల్నామా ఫైల్స్ అన్నీ నా ల్యాప్టాప్లోనే ఉన్నాయి. అది విక్రమ్ చేతికి చిక్కితే మనమిద్దరం జైలుకు వెళ్ళటం ఖాయం అని గట్టిగా అడిగాడు ప్రకాశం.
మహేంద్ర కోపంగా లేచి ప్రకాష్ కాలర్ పట్టుకున్నాడు. ఇదంతా ల్యాప్టాప్ స్క్రీన్లో విక్రమ్ వెన్నెల స్పష్టంగా చూస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఏంటి ప్రకాష్, నన్నే బెదిరిస్తున్నావా? ఆ వీల్నామా తయారు చేసింది నువ్వే, ఆ డిజిటల్ ప్రింట్, ఆ పాత స్టాంప్ పేపర్స్ కొనుక్కొచ్చింది నువ్వే. ఒకవేళ పోలీసులు వస్తే నేనేమి ఎరగనని చెబుతాను, నువ్వే జైలుకు వెళ్తావు. విక్రమ్ ఆస్తులు నా చేతికి వచ్చే వరకు నీకు నయా పైసా ఇవ్వను. మూసుకొని ఆ ల్యాప్టాప్లో ఉన్న ఒరిజినల్ ఫైల్స్ అన్నీ నా పెన్ డ్రైవ్లో కాపీ చేయి అని అరిచాడు మహేంద్ర. ప్రకాష్ కూడా మాత్రం తగ్గకుండా, అలా కుదరదు సార్, మీరు నన్ను పావుల వాడుకున్నారు. మీ మాటలు నమ్మి నేను ఈ పోర్జరీ చేశాను. మీకు ఈ ఆస్తుల మీద ఎలాంటి హక్కు లేదని తెలిసి నేను లీగల్గా రిస్క్ చేశాను. నాకు నా డబ్బులు కావాలి అని అరుస్తూ మహేంద్ర బ్రీఫ్ కేస్ వైపు వెళ్ళాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. మహేంద్ర తన చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్తో ప్రకాష్ని కొట్టడానికి ప్రయత్నించాడు. వారి మాటల్లో వారు చేసిన మోసం, ఫోర్జరీ, అన్నపూర్ణమ్మ గారిని భయపెట్టాలన్న కుట్ర అన్ని స్పష్టంగా రికార్డయ్యాయి. అదే సరైన సమయం అని భావించిన విక్రమ్ వెన్నెల వైపు చూసి నవ్వాడు. పద వెన్నెల, క్లైమాక్స్కి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఇద్దరు గదిలోంచి కిందికి వచ్చారు. విక్రమ్ తన సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని నేరుగా గెస్ట్ హౌస్ తలుపులు తన్నాడు. తలుపులు బద్దలు కొట్టుకుని విక్రమ్ లోపలికి రావటం చూసి మహేంద్ర, ప్రకాష్ ఇద్దరు షాక్ అయ్యారు. విక్రమ్ వెనకాలే వెన్నెల, జానకి, విశ్వనాథ్ కూడా వచ్చారు. గేమ్ ఓవర్ మహేంద్ర గారు అనేంత గంభీరంగా అన్నాడు విక్రమ్. అతని వాయిస్లో ఉన్న పవర్కి గెస్ట్ హౌస్ గోడలు కూడా వణికిపోయాయి. మహేంద్ర కంగారు పడుతూ, ఏంటి విక్రమ్ ఈ దౌర్జన్యం? నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని తన ఫోన్ తీయబోయాడు. మీరు స్టెంపడ్డం ఎందుకు బాబాయ్ గారు? పోలీసులను నేనే పిలిచాను, వాళ్ళు బయటే ఉన్నారు అని విక్రమ్ అనగానే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు లోపలికి వచ్చారు. మహేంద్ర భయంతో వెనక్కి తగ్గాడు. ఆఫీసర్, వీళ్ళు నా ఆస్తులు లాక్కోవడానికి నా మీద దాడి చేస్తున్నారు. నా దగ్గర వీలునామా ఉంది, ఈ ఇల్లు నాది అని అరిచాడు. విక్రమ్ నవ్వి తన చేతిలో ఉన్న ఫోన్ని ప్లే చేశాడు. అందులో కొద్దిసేపటి క్రితం మహేంద్ర, ప్రకాష్ మధ్య జరిగిన సంభాషణ, ఫోర్జరీ గురించి వాళ్ళు ఒప్పుకున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ వాయిస్ రికార్డింగ్ వినగానే మహేంద్ర ముఖంలో రక్తం చుక్కలేదు. అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లు అనిపించింది. లాయర్ ప్రకాష్ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి, నన్ను రక్షించండి ఆఫీసర్, ఇదంతా మహేంద్ర సార్ ప్లాన్, ఆ డాక్యుమెంట్ అంతా ఫేక్, ఆ ఫోర్జరీ ఫైల్స్ అన్నీ నా ల్యాప్టాప్లో ఉన్నాయి, నన్ను వదిలేయండి, నేను అప్రూవర్గా మారతాను ఆ నిజం మొత్తం ఒప్పేసుకున్నాడు. మహేంద్ర తన ప్లాన్ అంతా నాశనం అయిపోయిందని గ్రహించాడు. అతని అహంకారం, పంతం అన్ని విక్రమ్ పాదాల దగ్గర ముక్కలైపోయాయి. విక్రమ్ మహేంద్ర దగ్గరికి వెళ్ళి అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ, అన్నపూర్ణ నిలయం ఈ పేరులో ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేశారు మహేంద్ర గారు. ఈ ఇంటిని ముక్కలు చేయాలంటే ముందు నా ప్రాణాలు దాటి రావాలి. నా ప్రాణాలకు రక్షణ కవచంగా నా భార్య వెన్నెల ఉన్నంతకాలం మిమ్మల్నే కాదు, మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుని కూడా ఈ ఇంటి గడప తొక్కనివ్వను అని ఎంతో ఆవేశంగా, గర్వంగా చెప్పాడు. విక్రమ్ మాటలకు వెన్నెల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. విశ్వనాథ్, జానకి ఎంతో గర్వంగా వాళ్ళ కోడల వైపు చూశారు. పోలీసులు మహేంద్రను, ప్రకాష్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. విక్రమ్ వెన్నెల వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఒక పెద్ద పీడకల ముగిసిపోయినట్టుగా ఆ కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. మధ్యాహ్నం సమయం. అన్నపూర్ణమ్మ గారి గదిలో అందరూ ఉన్నారు. విక్రమ్, వెన్నెల వెళ్ళి ఆమె కాళ్ళకు నమస్కరించారు. మహేంద్ర అరెస్ట్ అయ్యాడన్న వార్త వినగానే ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. ఆమె లేచి కూర్చుని వెన్నెలను తన దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఈ జన్మలో నా ఇల్లు ముక్కలవుతుందేమో అన్న భయంతో ప్రాణాలు వదులుతాను అనుకున్నాను తల్లి, కాను నా ఇంటిని, నా పరువును, నా మనవడి సామ్రాజ్యాన్ని కాపాడావు. ఆ దేవుడు స్వయంగా నిన్ను నా ఇంటికి మహాలక్ష్మిలో పంపించాడు. ఇక నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నా నాకు ఎలాంటి బాధ లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నపూర్ణమ్మ. వెన్నెల కంగారుగా ఆమె నోరు మూసి, అలానకండి అమ్మమ్మ, మీ ఆశీర్వాదాలు, మీ నీడ మాకు ఎప్పుడు కావాలి. ఈ విజయం నాది కాదు, విక్రమ్ గారిది, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాంది అని ఎంతో
అనుకోగా చెప్పింది. విక్రమ్ నవ్వి, నీ తెలివితేటలు వద్దులే వెన్నెలా. అసలు ఆ డాక్యుమెంట్ ఫేక్ అని నా సెక్యూరిటీ టీంకి కూడా తెలియలేదు. నువ్వే కదా కనిపెట్టావు అని ఆమెనందరి ముందు పొగిడాడు. కుటుంబం అంతా ఆనందంగా నవ్వుకున్నారు. కీర్తి కూడా వచ్చి వెన్నెలను హక్ చేసుకుని, యు ఆర్ మై సూపర్ వదన అని మెచ్చుకుంది. ఆ రోజు రాత్రి 8 గంటలు. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో నిండు చందమామ వెన్నెలను కురిపిస్తున్నాడు. విక్రమ్ తన గది బాల్కాన్ నిలబడి కాఫీ తాగుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని మనసంతా ఎంతో తేలిగ్గా ఉంది. అప్పుడే వెన్నెల ఒక అందమైన తెలుపు రంగు చీరలో చేతిలో పాలు తీసుకుని బాల్కనీలోకి వచ్చింది. ఆమె కాలిపాటేల శబ్దం వినగానే విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ వెన్నెల కాంతిలో ఆమె అచ్చమైన దేవతలా కనిపిస్తుంది. విక్రమ్ ఆమె చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. విక్రమ్ గారు అని మెల్లగా పిలిచింది వెన్నెల. ఏంటి వెన్నెల, ఇంకా నన్ను విక్రమ్ గారు అంటున్నావు? మన మధ్య ఆ ఫార్మాలిటీస్ ఎందుకు? ప్రేమగా విక్రమ్ అని పిలవచ్చు కదా అనేంత రొమాంటిక్గా అడిగాడు విక్రమ్. వెన్నెల సిగ్గుతో కళ్ళు కిందకు వంచుకొని, నాకు అలా పిలవడం రాదండి. నా దృష్టిలో మీరు నా భర్త, నా దైవం. ఆ గౌరవం నా మాటల్లో ఎప్పుడు ఉండాలి అని అతని భుజంపై తలవాల్చింది. విక్రమ్ ఆమె తల్లి నిమురుతూ, వెన్నెల, నా జీవితంలో నేను ఎన్నో వేల కోట్ల కాంట్రాక్ట్స్ సైన్ చేశాను. ఎన్నో సక్సెస్లు చూశాను. కానీ నా లైఫ్లో నేను సాధించిన అతిపెద్ద సక్సెస్ నువ్వు. ఈ విక్రమ్ గ్రూప్స్, ఈ అన్నపూర్ణ నిలయం అన్నీ నీవే. రేపు ఉదయం నాన్నమ్మను అడిగి ఒక మంచి రోజు చూసి సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుందాం. మన బంధానికి ఒక కొత్త అర్థాన్ని ఇద్దాం అనేంత మృదువుగా ఆమె చెవులో గుసగుసలాడు. ఆ మాటలకు వెన్నెల గుండె ఆనందంతో నిండిపోయింది. ఆ రాత్రి వారి ఏకాంతం ఎంతో మధురంగా ఒక అందమైన ప్రేమ కావ్యంగా మారిపోయింది. మహేంద్ర కుట్రల నుండి అన్నపూర్ణ నిలయం సురక్షితంగా బయటపడిన తర్వాత ఆ ఇంట్లో మునిపెన్నెల లేనంత ప్రశాంతత నెలకొంది. విక్రమ్ వెన్నెల మధ్య ఉన్న అనురాగం రోజు రోజుకు ఒక అందమైన పూదోటలా వికసిస్తుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు విక్రమ్ ప్రతి క్షణం వెన్నెల సంతోషాన్ని కోరుకున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వేళకి ఇంటికి చేరుకుని భార్యతో, కుటుంబంతో సమయం గడపటం ఆయన దినచర్యగా మారిపోయింది. ఆ రోజు ఉదయం సూర్యుని లేత కిరణాలు కిటికీ అద్దాల గుండా విక్రమ్ వెన్నెల గదిలోకి ప్రవేశించాయి. పక్షుల కిలకిల రాగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. వెన్నెల అప్పటికే స్నానం ముగించుకొని తులసి కోట దగ్గర పూజ చేసి గదిలోకి వచ్చింది. లేత పసుపు రంగు చీరలో నుదుటిన ఎర్రటి కుంకుమతో ఆమె అచ్చమైన మహాలక్ష్మిలా ఉంది. అద్దం ముందు నిలబడి జుట్టు తుడుచుకున్న వెన్నెలను మంచం మీద పడుకొని ఉన్న విక్రమ్ ఎంతో ఆరాధనగా చూస్తున్నారు. ఆమెను అలా చూస్తుంటే ఆయనకు సమయం ఇట్టే గడిచిపోతుంది. విక్రమ్ నెమ్మదిగా లేచి ఆమె వెనుకగా వెళ్ళి నిలబడ్డారు. అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఆయన తన చేతులతో వెన్నెల తన జుట్టును నెమ్మదిగా పక్కకు తప్పించి ఆమె భుజాలను మృదువుగా పట్టుకున్నారు. వెన్నెల ఉలిక్కిపడి సిగ్గుతో తలదించుకుంది. ఏంటండి, ఎప్పుడు నిద్ర లేచారు? నన్ను పిలవచ్చు కదా, కాఫీ తీసుకొచ్చేదాన్ని అని మెల్లగా అంది. విక్రమ్ చిరునవ్వుతో, కాఫీ కంటే ముందు నాకు ఈ దర్శనం కావాలి వెన్నెల. నువ్వు నా పక్కన ఉన్నావన్న నిజం ప్రతి ఉదయం నాకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఎల్లుండి మన సత్యనారాయణ స్వామి వ్రతం కదా, పనులన్నీ పూర్తయ్యాయా అని అడిగారు. వెన్నెల ఆయన వైపు తిరిగి, అన్నీ పూర్తయ్యాండి. అత్తయ్య గారు, కీర్తి బంధువులందరికీ ఫోన్లు చేసి పిలుస్తున్నారు. ఈసారి వ్రతంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనింది. విక్రమ్ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి, ఎలాంటి ఆటంకాలు రావు వెన్నెల. ఈ విక్రమ్ ప్రాణం ఉన్నంత వరకు నీ కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వను. ఇది నా మాట అని భరోసా ఇచ్చారు. ఆ మాటలకు వెన్నెల ముఖం ఆనందంతో వెలిగిపోయింది. విక్రమ్ ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు. వెన్నెల ఇంట్లో వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రిని సర్దుతుంది. అప్పుడే ఆ మొబైల్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద శ్రావణి పేరు కనిపించింది. వెన్నెల నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రావణి, ఏంటి చిన్నమ్మ, కాలేజీలో ఉన్నావా? ఎల్లుండి వ్రతానికి పట్టుపరికిని కొనుక్కున్నావా లేదా
అనేంత ఉత్సాహంగా అడిగింది. కానీ అవతల వైపు నుండి సమాధానం రాలేదు. కేవలం వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. వెన్నెల గుండెల్లో ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న పూజ సామాగ్రిని పక్కన పెట్టి, శ్రావణి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నకేమైనా అయ్యిందా? అమ్మ బాగుందా? అని కంగారుగా అడిగింది. శ్రావణి కన్నీళ్లు తుడుచుకుంటూ, అక్క, ఇక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. మామయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళ నాన్నను భయపెడుతున్నారు. నాకు చాలా భయంగా ఉందక్క. నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు అని బోర్న ఏడ్చేసింది. వెన్నెల ఒక్కసారిగా షాక్ అయింది. శ్రావణి చదువులో ఎంతో చురుకైన అమ్మాయి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది ఆమె కల. అలాంటి అమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకురావటం ఏంటని వెన్నెలకు అర్థం కాలేదు. శ్రావణి, నువ్వు కంగారు పడకు. అసలు ఏం జరిగిందో నాకు స్పష్టంగా చెప్పు. ఏ మామయ్య వచ్చాడు అని ధైర్యం చెప్పింది. మన ఊర్లో ఉంటారు కదా సుబ్బారావు మామయ్య, ఆయన వచ్చాడక్క. ఆయన కొడుకు రాజేష్ కోసం నన్ను అడుగుతున్నారు. వాళ్ళకేవో పాత అప్పులు ఉన్నాయని, అవి తీర్చకపోతే మన ఇంటిని జప్తు చేస్తామని నాన్ను బెదిరిస్తున్నారు. విక్రమ్ బావగారు అండ చూసుకుని విర్రవీగుతున్నారా అంటూ నానా మాటలు అంటున్నారక్క అని జరిగింది మొత్తం చెప్పింది శ్రావణి. సుబ్బారావు వెన్నెల తండ్రి రామారావుకు వరసకు బావమర్ది అవుతాడు. ఎంతో ఆస్తిపరుడు, కాని విపరీతమైన అహంకారి, డబ్బు పిచ్చి ఉన్నవాడు. రామారావు పేదవాడు కావటంతో ఇన్నాళ్ళు వారి కుటుంబాన్ని కనీసం పలకరించని పాపన పోలేదు. కానీ వెన్నెల అదృష్టం కొద్దీ నగరంలోని అత్యంత ధనవంతుడైన విక్రమ్ గ్రూప్స్ అధినేతని పెళ్లి చేసుకుందని తెలియగానే సుబ్బారావు కళ్ళు నెత్తికెక్కాయి. శ్రావణ్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే విక్రమ్ పలుకుబడిని వాడుకొని తన వ్యాపారాలు విస్తరించుకోవచ్చని, కోట్లలో కట్నం లాగొచ్చని అతని దురాశ. ఈ విషయం అర్థం చేసుకోగానే వెన్నెల రక్తం మరిగిపోయింది. తన తండ్రి రామారావు ఎంతో మంచివాడు, సున్నితమైన మనసున్నోడు. ఆయన ఎవరితోనూ గొడవ పడలేదు. సుబ్బారావు లాంటి దుర్మార్గుల ముందు తన తండ్రి పడుతున్న అవమానాన్ని తలుచుకొని వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఏడవకు శ్రావణి, నాన్నకు నేనున్నానని చెప్పు. ఎవరెన్ని బెదిరింపులు చేసినా నువ్వు చదువుకోవాలి, నీ కళ నెరవేర్చుకోవాలి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ కట్ చేసింది. వెన్నెల వెంటనే తన అత్తయ్య జానకి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నాన్న వాళ్ళ ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. నేను అర్జెంటుగా ఒకసారి అమీర్పేట వెళ్ళి వస్తానని చెప్పింది. జానక్ కంగారుగా, ఏమైంది వెన్నెల? అంత బాగుంది కదా. సరే, డ్రైవర్ని తీసుకుని వెళ్ళు. విక్రమ్కి ఫోన్ చేసి చెప్పావా అని అడిగింది. లేదు అత్తయ్య, ఆయన మీటింగ్లో ఉన్నారు. నేను వెళ్తున్నానని మాత్రం మెసేజ్ పెడతాను. ఆయన డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి హడావిడిగా కారెక్కి అమీర్పేట బయలుదేరింది వెన్నెల. కానీ వెన్నెల ఎంత వద్దనుకున్నా ఆమె పంపిన చిన్న మెసేజ్ చదివిన విక్రమ్ గుండెల్లో అలజడి రేగింది. మీటింగ్లో ఉన్న ఆయన దృష్టి ఫోన్ మీదే ఉంది. వెన్నెల మెసేజ్లో నాన్న వాళ్ళ ఇంట్లో చిన్న సమస్య, నేను వెళ్తున్నాను అని ఉండటంతో ఆయనకేదో కీడు శంకించింది. రామారావు లాంటి సామాన్యుడికి సమస్య రావడం ఏంటి అని ఆలోచించాడు. వెంటనే తన సెక్రటరీ రాహుల్ వైపు తిరిగి, రాహుల్, ఈ మీటింగ్ నువ్వు హ్యాండిల్ చేయి. నాకు ఒక అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉంది అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా క్యాబిన్ నుండి బయటకు వచ్చేశాడు విక్రమ్. ఆయన కారు నేరుగా అమీర్పేటలోని రామారావు పెంకుటింటి వైపు దూసుకుపోయింది. మరి తర్వాత రామారావు గారి ఇంట్లో ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.